చెప్పామను ఖచ్చితంగా ముఖ్యమంత్రి సంధ్య థియేటర్ సంబంధించి ఘటన గురించి సినీ పెద్దలకి అందరికీ కూడా వివరిస్తారనేసి కూడా చెప్పారు. ఎందుకంటే అక్కడ ఎంతవరకు కూడా నిర్లక్ష్యం జరిగిందనేది కూడా చాలా క్లియర్గా కూడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తారని కూడా తెలిపింది. ఆ ఉద్దేశంతో ఇప్పుడు ముఖ్యమంత్రి ఇవి అందరినీ ఉద్దేశిస్తూ కూడా ఈ సంధ్య థియేటర్ సంబంధించిన ఉదంతాన్ని కూడా తీసుకొని ఇవాళ మాట్లాడినట్టుగా మనకు సమాచారం ఉంది. ప్రస్తుతం దాని మీదే చర్చ జరుగుతుంది. దాంట్లో చాలా కీలకమైనటువంటి పాయింట్లను ఇవాళ ముఖ్యమంత్రి చేసినట్టుగా తెలుస్తుంది. సంధ్యా ఘటనలో హీరో బ్యానర్ హీరో అలాగే మైత్రి మూవీస్ సంబంధించిన వారు థియేటర్ యాజమాన్యము ఖచ్చితంగా బాధ్యతారహితం ఉందనేసి కూడా సీఎం వ్యాఖ్యలు చేశారు. దాంతోపాటు హీరోల ప్రభావం అనేది ప్రజలపైన చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి వారందరూ కూడా రియల్ లైఫ్ హీరోలాగా ఉండండి అనేది కూడా ఆయన చెప్పినట్టుగా మనకు సమాచారం అవుతుంది. దాంతోపాటు సినీ పరిశ్రమ సామాజిక బాధ్యతను నెరవేర్చాల్సినటువంటి అవసరం కూడా ఉంటుందనేసి కూడా ముఖ్యమంత్రి కామెంట్ చేశాడు. సమాజంలో ఆదర్శంగా హీరో వ్యవహార శైలి కూడా ఉండాలనేది కూడా ఆయన చెప్పినటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. దాంతోపాటు సినిమా వాళ్ళకు సినిమా చూపిస్తున్న సీఎం అంటూ కూడా కొంతమంది చెప్తున్నప్పటికీ మొన్న ఎగ్జాక్ట్గా సంధ్యా థియేటర్లో ఏం జరిగిందో ఆ 9 నిమిషాల సంబంధించిన నిడివిగల వీడియోని సినిమా సంబంధించినటువంటి ఇండస్ట్రీ వాళ్ళకందరికీ కూడా ముఖ్యమంత్రి తెర మీద చూపిస్తున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. ఆ వీడియో ఇప్పుడు ప్రస్తుతం ప్లే చేసినట్టుగా తెలిసింది. ఈ వీడియో ప్లే చేసిన తర్వాత ఎగ్జాక్ట్గా ఆ రోజు ఏం జరిగింది మీకు కూడా ఒక అవగాహన ఉంటుంది. ఎందుకంటే ప్రభుత్వం మీద కొంతమంది కావాలని దుష్ప్రచారం చేస్తున్నారు కాబట్టి మొత్తం ఆ రోజు ఏం జరిగింది అనేది కూడా యథార్థ సంఘటన అనేది కూడా మీకు తెలియాలనే ఉద్దేశంతో ఈ వీడియోని నేను చూపిస్తున్నానంటూ కూడా ఆయన ఎక్స్ప్లెయిన్ చేసినట్టుగా మనకు సమాచారం అవుతుంది. సో ఒక్కసారిగా ముఖ్యమంత్రి చాలా క్లియర్గా చెప్పారు, నేను ఆ రోజు నిండు సభలో నేను చేసినటువంటి వ్యాఖ్యలకి నేను కట్టుబడి ఉన్నాననేది కూడా ఆయన చాలా క్లారిటీగా కూడా చెప్పినట్టుగా మనకు సమాచారం అవుతుంది. ఎందుకంటే ఆ రోజు పోలీసులు ఎంత రిక్వెస్ట్ చేసినా కూడా చాలా నెగ్లిజెన్స్ అనేది అక్కడ కనపడింది. బౌన్సర్ ఆడావిడి, థియేటర్ యాజమాన్యం ఆడావిడి, తర్వాత పక్క హీరో వచ్చారు, హీరో పక్కన బట్టి వారు వాళ్ళ టీం ఉంటుంది, ఆ టీం ఆడావిడి, చాలా సంఘటనలు జరిగాయి. అక్కడ ఎవరు పట్టించుకునే స్థితిలో లేరు. ఆల్రెడీ ఒక మనిషి చనిపోయింది. ఇదే అంశాన్ని నేను ప్రస్తావించాలని కూడా ఆయన కూడా చెప్పారు. కానీ దీన్ని ఇండస్ట్రీకి వ్యతిరేకమైనట్టుగా క్రియేట్ చేశారు. దీనిపైన నేను చాలా ఆగ్రహంగా ఉన్నానని కూడా ఆయన చాలా క్లియర్గా చెప్పినట్టుగా మనకు సమాచారం అవుతుంది. మీకు ఏ సమస్య ఉన్నా కూడా నేను నెరవేరుస్తా, ఖచ్చితంగా నేను ముందుకు వస్తా. థియేటర్ల విషయంలో కానీ లేదా బెనిఫిట్ షోల విషయంలో కానీ వీటితో కూడా మాట్లాడుకుందాం, కొన్ని మార్గదర్శకాలు నిర్ణయించుకుందాం, చర్చలు ఒకటి కాకపోతే 2 చర్చలు కూడా మనం జరుపుకుందాం ఒక కన్క్లూజన్ కోసం. కానీ ఇట్లా నెగటివిటీ ప్రభుత్వం మీద ప్రచారం చేయడము, పైగా ఇండస్ట్రీలో ఉంటూ కొంతమంది తగదు, హీరోకి తప్పు చేసినప్పుడు నిర్లక్ష్యం ఉన్నప్పుడు అది కప్పిపుచ్చుకునే ధోరణిలో కాకుండా వారు ప్రభుత్వం మీద వాళ్ళ అభిమానించి బురద తల్లే విధంగా కూడా ఇట్లా వ్యవహరించారంటూ కూడా మంత్రులు చెప్పినట్టుగా మనకు సమాచారం అవుతుంది. దీనిపైన సంధ్య థియేటర్ వ్యవహారం పైన చాలా క్లియర్గానే ముఖ్యమంత్రి సినిమాకి సంబంధించినటువంటి పెద్దలకందరికీ కూడా మెసేజ్ ఇచ్చినటువంటి నేపథ్యంగా పడుతుంది. దాంతోపాటు ఒక్కొక్కరి దగ్గర కూడా ఒపీనియన్ కూడా తీసుకోబోతున్నారు. సినిమా ఇండస్ట్రీకి సంబంధించి చాలా పెద్దలు ఉన్నారు కాబట్టి రాఘవేంద్రరావు సంబంధించిన ఆయనతో కూడా ఈరోజు ముఖ్యమంత్రి సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో ఆ ఇబ్బందులు మీరు కూడా చెప్పండి, ఇంకా రాండి, ఒక కమిటీ వేసుకోండి. ఎట్లాగో దిల్ రాజు ఇప్పుడు FDC చైర్మన్గా ఉన్నారు కాబట్టి ఆయనతో నాతో నేరుగా మాట్లాడాలనుకుంటే నాతో మాట్లాడండి. ఒకవేళ అందరూ కలిసి వస్తారని కూడా దిల్ రాజు కూడా అందుబాటులో ఉంటారు. మీ సమస్యలు ఎప్పుడైనా వాళ్ళు చెప్పుకోండి, నా దగ్గరికి తీసుకొని వస్తారని కూడా ఆయన చెప్పినట్టుగా మనకు సమాచారం అవుతుంది. నాగార్జున ఇవాళ భేటీలో పాల్గొనడం అనేది ఒక ఆసక్తికరమైన పరిణామం. ఎందుకంటే ఎన్కన్వెన్షన్ కూల్చేసిన తర్వాత కూడా ఈ రకమైనటువంటి నెగిటివ్ అనేది బాగా స్ప్రెడ్ చేశారు కాబట్టి ఇప్పుడు ఆయన కూడా పూర్తి స్థాయిలో కొన్ని ఇండస్ట్రీలతో పాటు సమస్యలతో అవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి వాటిని కూడా ప్రస్తావించే అవకాశం ఉన్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. ప్రస్తుతం అయితే ఎగ్జాక్ట్గా దాదాపు అరగంట అయిపోయింది మీటింగ్ స్టార్ట్ అయిపోయి. సో అనేక అంశాలు కూడా ఇంకా చర్చించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఈ భేటీలో డ్రగ్స్ సంబంధించిన అంశం అనేది హైలైట్గా చేశారు. ఎందుకంటే ముఖ్యమంత్రి ఈ డ్రగ్స్ నిర్మూలనకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఎంత చిత్తశుద్ధితో వర్క్ చేస్తుంది, ఎంతవరకు కూడా ఇప్పటివరకు పట్టుకున్నది ఏంటి, దీనివల్ల పరిణామాలు ఏ విధంగా ఉన్నాయి, యువత ఏ విధంగా తెలంగాణ ప్రజలు వారు చెడిపోయారు, గతంలో కూడా ప్రైవేట్ ఈవెంట్లలో పబ్బుల్లో కానీ వీటిలంతా కూడా ఏ రకంగా డ్రగ్స్ దొరికేది, ఇప్పుడు ఎంతవరకు కూడా మేము కట్టడి చేసాం, సపరేట్ ఒక టీంని ఏర్పాటు చేసిన తర్వాత ఎంతవరకు ప్రజల్లోకి వెళ్ళింది. కానీ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో హీరోలు అభిమానులు ఎక్కువగా ఆదర్శంగా తీసుకుంటారు కాబట్టి ఈ హీరో హీరోయిన్లు ఈ డ్రగ్స్ నిర్మూలనకు సంబంధించిన దీంట్లో కార్యక్రమాల్లో కానీ పాల్గొంటే మాత్రం విరివిగా లోపలికి వెళ్తుంది కాబట్టి ఎవరు కూడా మాదక ద్రవ్యాల వైపు మరలరు అనేది ముఖ్యమంత్రి చెప్పినట్టుగా మనకు సమాచారం అవుతుంది. ఖచ్చితంగా చిత్రం స్టార్ట్ కాకముందే ఈ మాదక ద్రవ్యాలకు సంబంధించిన ఒక వీడియో అనేది మీరు పోస్ట్ చేయాలి.
దాంతోపాటు ఖచ్చితంగా హీరో హీరోయిన్లనే ఆ వీడియోలో ఉండాలంటూ కూడా ముఖ్యమంత్రి చెప్పినట్టుగా మనకు సమాచారం అవుతుంది. మీ ప్రభుత్వానికి మీకు అన్ని రకాలైనటువంటి సకల సౌకర్యాలు మేము కల్పిస్తాం, అలాగే మీరు కూడా మాకు సహకరించాలంటూ కూడా ముఖ్యమంత్రి చెప్పినట్టుగా మనకు సమాచారం అవుతుంది. సో ఇప్పుడే మంత్రులు కూడా వారి యొక్క అభిప్రాయం కూడా చెప్పారు. ముఖ్యమంత్రి 2 నిమిషాలు 3 నిమిషాలు మాట్లాడిన తర్వాత వీడియో ప్లే చేశారు. తర్వాత ఒక్కొక్కరు అభిప్రాయం కూడా సేకరిస్తున్నారు. ప్రస్తుతం దిల్ రాజు కూడా సమస్యలు ఏవైతే ఉన్నారో ఎవరెవరు వచ్చారు ఏంటంటే దానికి కూడా పరిచయం చేశారు. సమస్యలకు సంబంధించిన కొన్ని రిప్రజెంటేషన్ కూడా తీసుకొచ్చారు. రిప్రజెంటేషన్ కూడా కాపీలు మంత్రులకు కూడా ఇచ్చినట్టుగా మనకు సమాచారం అవుతుంది. ఈ భేటీలో డీజీపీ పాల్గొన్నారు, రవి గుప్తా పాల్గొన్నారు, తర్వాత మిగతా సంబంధించిన వాళ్ళందరూ కూడా పాల్గొన్నారు. కాబట్టి చాలా వాడివేడిగానే జరుగుతుంది. వారికి ఉన్నటువంటి అన్ని సమస్యలు కూడా మీరు ఎవ్వరు కూడా ఇబ్బంది పడకుండా మీరు ప్రస్తావించండి అని కూడా ముఖ్యమంత్రి చెప్పినట్టుగా మనకు సమాచారం అవుతుంది. అయితే రానా, మనం ఇప్పటికే చూసుకున్నట్టయితే అటు బెనిఫిట్ షోలకి సంబంధించి కానివ్వండి, టికెట్ల రేట్ల పెంపుకు సంబంధించిన కానివ్వండి, సీఎం రేవంత్ కూడా ఒక నిర్ణయం అయితే తీసుకున్నారు. దానికే కట్టుబడి ఉన్నామంటూ కూడా ఇప్పటికే మరోసారి ప్రస్తావించారు. అయితే మరి దీనివల్ల ఎందుకంటే ఇప్పటికే వచ్చే సంక్రాంతి బరిలో కూడా పెద్ద పెద్ద సినిమాలు అయితే ఉన్నాయి. అయితే ఈ బెనిఫిట్ షోలు రద్దు, అలాగే టికెట్ల రేట్ల పంపు లేకపోవడం వల్ల కూడా సినిమాలు అయితే నష్టపోతాయి నిర్మాతలు అనే ఒక ధోరణిలో కూడా అయితే నిర్మాతలు ఉన్నట్టు కూడా తెలుస్తుంది. మరి దీని మీద ఏమన్నా ఈ నిర్ణయంపై ఏమన్నా సడలింపు ఉండే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా ఇంకా మరొక 10 నిమిషాల్లో ఈ అంశం మీదే ఎక్కువగా ప్రధానంగా వారు చర్చించబోతున్నారు. హైలైట్ ఇదే, బెనిఫిట్ షోలు టికెట్ల హైక్ విషయం. దాంతోపాటు ఈ బెనిఫిట్ షోల ద్వారా నిర్మాతలు చాలా వరకు కూడా లాభపడుతున్నారు. కాబట్టి ఈ లాభంలో కొంత మేరకు వీరికి సెస్ కూడా మనకు ప్రభుత్వానికి వస్తుంది. కాబట్టి దాంట్లో ఉన్నటువంటి డబ్బులు కూడా దీనికి వాడాలనేసి కూడా ఆయన చెప్పినట్టుగా మనకు సమాచారం అవుతుంది. దానితో పాటు మీకు ఎటువంటి ఇష్యూస్ వచ్చినా కూడా మేము ప్రభుత్వం నుంచి కూడా కమిటీ వేస్తాము, దాంతో మీకు అందుబాటులో ఉంటారు, మీరు ఏం చెప్పాలనుకున్నా కూడా వారికి చెప్పండి అని కూడా చెప్పినటువంటి నేపథ్యం కనపడుతుంది. దాంతోపాటు ఈ బెనిఫిట్ షో ద్వారా కూడా ఎంతవరకు ఆదాయం వస్తుందో దాంట్లో కొంత మేరకు ఈ గ్రేటర్ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఏదవుతున్నాయో వాటికి కేటాయించమని కూడా ఆయన ఆదేశించినట్టుగా మనకు సమాచారం అవుతుంది. ఈ బెనిఫిట్ షోలకి ప్రీమియర్ షోలకి సింగిల్ థియేటర్స్ వద్ద హీరోలు కానీ హీరోయిన్లు కానీ రాకపోవడమే మంచిది పెద్ద హీరోలు ఉన్నప్పుడు. ఎందుకంటే వారు చూడడానికి పెద్ద ఎత్తున కూడా అక్కడ ఎగబడతారు కాబట్టి అక్కడ ఇబ్బంది పరిస్థితులు ఉండే అవకాశం ఉందని కూడా ఆయన చెప్పారు. సో దానిపైన కూడా వాళ్ళు ఇండస్ట్రీ కూడా సావధానంగా విన్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. సో ప్రస్తుతం అయితే ముఖ్యమంత్రి ఎంతవరకు క్లారిటీగా ఉన్నారు చిత్ర పరిశ్రమ యొక్క అభివృద్ధి పైన అన్ని అంశాలు కూడా ఆయన చర్చిస్తున్న నేపథ్యం పడుతుంది. మీకు ఏమున్నా కూడా మీరు చెప్పండి, మనం ఒకటి కాదు 2 సార్లు చర్చల ద్వారా మాట్లాడుకుందాం, ఒక కన్క్లూజన్కి వద్దామనేసి కూడా చెప్పారు. టికెట్ల విషయంలో ఇట్లా ఎక్కువ కాకుండా తక్కువగా కాకుండా మధ్యస్థంగానే కూడా మనం పెట్టుకుందాం, మీరు ఒక ప్రతిపాదనలు పెట్టండి, మీరే ఇండస్ట్రీలో మీరు మాట్లాడుకున్న తర్వాత నాకు ఆ రిప్రజెంటేషన్ ఇస్తే దానిపైన నేను కూడా మంత్రులతో కూడా మాట్లాడతాననేసి కూడా ముఖ్యమంత్రి చెప్పినట్టుగా మనకు సమాచారం అవుతుంది. ఈ బెనిఫిట్ షోలు ప్రీమియర్ షోల విషయంలో మాత్రం నేను చాలా సీరియస్గానే ఉన్నాను. అక్కడ భద్రతా ప్రమాణాలు మీరు కంపల్సరీ కూడా మీరు పాటించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎవరు కూడా నిర్లక్ష్యంగా ఉండకూడదు. ఆ నిర్లక్ష్యం వల్లనే ఇప్పుడు రేవతి చనిపోయింది, ఇప్పుడు శ్రీతేజ్ ప్రాణాపాయ స్థితిలో ఉన్నటువంటి నేపథ్యం కనబడుతుంది. సో యథార్థాలు కూడా మీరు కూడా ఇండస్ట్రీలో మీరు తెలుసుకోవాలి. అది తెలుసుకోకుండా ఆ రోజు అల్లు అర్జున్ పైన మేమేదో వ్యక్తిగతంగా అక్కడ కక్ష కట్టుకున్నట్టుగా మీరందరూ కూడా అక్కడ పరామర్శలు చేయడం, దానిపైన నేను స్పందించాను. అది కూడా అక్బరుద్దీన్ రేజ్ చేసే వల్లనే నేను స్పందించానని కూడా ఆయన చెప్పినట్టుగా మనకు సమాచారం అవుతుంది. ప్రస్తుతం అయితే ఇంకా దిల్ రాజు, హీరో నాగార్జున, ఆ తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాసు, బోయపాటు శ్రీనివాస్ వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఒక్కొక్కరు కూడా మాట్లాడబోతున్నారు. ఎస్ రానా, అయితే ఇప్పటివరకు మనం చూస్తున్నాము, ఎందుకంటే టాలీవుడ్కి అలాగే ప్రభుత్వానికి మధ్య కూడా గొడవలు అనేవి జరుగుతున్నాయి అనే అపోహలు చాలామంది ఉన్నారు. దానివల్లనే కొన్ని రూమర్స్ కూడా వస్తున్నాయి అంటున్నారు. అయితే ఇప్పుడు సీఎం రేవంత్ కూడా చెప్పడం జరిగింది, మీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా నేరుగా నన్ను కలిసి నాతో మాట్లాడొచ్చు, సాల్వ్ చేస్తాను, ఏ విధంగా సహాయం కావాలన్నా కూడా అందిస్తామంటూ కూడా అయితే సీఎం ఒక భరోసాని ఇవ్వడం అయితే మనకు తెలుస్తుంది. అయితే ఈ మీటింగ్ తర్వాత సో వీళ్ళిద్దరి మధ్య ఒక సయోధ్య అనేది కుదురుతుంది, ఎలాంటి గొడవ లేకుండానే అనుకోవచ్చా? తప్పకుండా, ఎందుకంటే చిత్ర పరిశ్రమ ఎప్పుడు వచ్చినా కూడా ప్రభుత్వం సానుకూలంగానే స్పందించింది. ముఖ్యంగా టికెట్ల రేట్ల హైక్ విషయంలో కానీ ఎక్కువ షోలు నడపడానికి కూడా పర్మిషన్ ఇచ్చింది. ఏకంగా మొన్న 7 షోలకు కూడా పర్మిషన్ ఇచ్చిన నేపథ్యం పడుతుంది. ఎందుకంటే పుష్ప సినిమాకి అంత ఎగ్జామ్షన్ ఇచ్చినా కూడా ఆ రోజు నిర్లక్ష్యం వల్ల అక్కడ జరిగిన బట్టి సిచ్యువేషన్ మీరు అర్థం చేసుకోకుండా ప్రభుత్వం మీద కొంతమంది కావాలనే దుష్ప్రచారం చేయడం ఏంటనేది కూడా ఆయన క్వశ్చన్ చేశారు.
ఇంతగా ఇనిషియేటివ్ తీసుకున్నాం, మొదటగా జీవో ఇచ్చింది కూడా మేమే కదా అని ఆయన చెప్పినటువంటి నేపథ్యం కనపడుతుంది. సో ఖచ్చితంగా వారు చెప్పేటువంటి అంశాలు బెనిఫిట్ షోలు కానీ ఈ ప్రీమియర్ షోల అంశాలు కూడా మేము ఇవి మంత్రులతో కూడా మేము మాట్లాడతాం, చర్చించుకున్న తర్వాత ఒక నిర్ణయం కూడా తీసుకుంటామనేసి కూడా ఆయన చెప్పారు. ఖచ్చితంగా సానుకూలంగానే ఆయన స్పందించినట్టుగా తెలిసింది. ఎందుకంటే మీరు చేసినటువంటి యొక్క కామెంట్ అనేది దానివల్ల ఇండస్ట్రీలో కొంచెం ఒక భయాందోళన అనేది గురైంది. చాలామంది పెద్ద ప్రొడ్యూసర్స్ భయపడుతున్నారు. నెక్స్ట్ వచ్చే 6 నెలల్లో చాలా పెద్ద పెద్ద సినిమాలు కూడా ఉన్నాయి, పాన్ ఇండియా సినిమాలు ఉన్నాయి. ఆ ప్రభావం అనేది పెరిగితే వాటిల్లో దాదాపు 200 కోట్ల రూపాయలు పెట్టిన సినిమాలు ఉన్నాయి, 100 కోట్ల పైన పెట్టినటువంటి సినిమాలు కూడా ఉన్నాయి. కాబట్టి మీరు కొంచెం పునరాలు చేయాలి అనేది కూడా వాళ్ళు ఇండస్ట్రీ నుంచి కూడా అడిగినట్టుగా సమాచారం. దానిపైన ఖచ్చితంగా నేను ఆలోచిస్తాను, నేను మాట్లాడతాను. మీరేం దాని గురించి మీరు వరీ కావద్దండి. మీరు ముఖ్యంగా ఈ డ్రగ్స్ నిర్మూలన పైన కూడా మీరు ఫోకస్ పెట్టండి. దానితో పాటు ఈ నిర్లక్ష్య వైఖరి లేకుండా థియేటర్లకు సంబంధించి అక్కడ భద్రత అనేది పెంచుకోండి. పెద్ద పెద్ద హీరోలు ఉన్నప్పుడు కంపల్సరీ లోకల్ పోలీసులకు కూడా మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. బౌన్సర్ల వినియోగం అనేది మీరు తగ్గించండి కూడా ఆయన చెప్పినట్టుగా మనకు సమాచారం ఉంటుంది. ఇతర సంబంధించిన ఏం యొక్క ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా అవి కూడా మాకు రిప్రజెంటేషన్ రూపంలో మీరు పంపించండి. దిల్ రాజుతో ఒక కమిటీ కూడా మీరు ఏర్పాటు చేసుకుని కూడా ఆయన చెప్పినట్టుగా మనకు సమాచారం అవుతుంది. చర్చలు జరుగుతున్నాయి. మరొక అరగంటలో మనకు దీంట్లో ఇంకా ఏమేమి కీలకమైనటువంటి అంశాలను కూడా ప్రస్తావనకు వచ్చాయని కూడా మనకు తెలిసే అవకాశం ఉంది. అయితే ప్రధానంగా చూసుకుంటే థియేటర్ వద్ద కూడా అక్కడ బందోబస్తు కానివ్వండి, లేదా థియేటర్ యాజమాన్యం ప్రవర్తించే తీరు, అక్కడ ఎలాంటి బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు, ఇలాంటివనేవి కూడా ఒక రీజన్గా కూడా చెప్తున్నారు. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఆ థియేటర్ యాజమాన్యానికి వాళ్ళు కూడా బాధ్యతారహితంగానే ప్రవర్తిస్తున్నారు అనేది కూడా అయితే ఇప్పుడు క్వశ్చన్ మార్క్గా నెలకొంది. అయితే ఇప్పుడు వాళ్ళకి ఎలాంటి సూచనలు చేయబోతున్నారు, అక్కడ కూడా ఏమన్నా స్పెషల్గా చర్యలు తీసుకునే అవకాశం ఉందంటారా? కంపల్సరీ, ఎందుకంటే ఎప్పటి నుంచో దశాబ్దాల నుంచి కూడా చాలా పెద్ద పెద్ద సినిమాలు రిలీజ్ అయ్యాయి. అప్పుడు ఎప్పుడు కూడా ఇంత పెద్ద ప్రాబ్లమ్స్ రాలేదు. ఎప్పుడు ఎందుకంటే థియేటర్ యాజమాన్యం వాళ్ళు ముందుగానే మేలుకొని ప్రైవేటు సైన్యం తీసుకురావడము, థియేటర్లో పనిచేసిన వాళ్ళందరూ కూడా అభిమానుల్ని కంట్రోల్ చేయడము, బాక్స్ ఆఫీస్ దగ్గర టికెట్లు తీసుకునేటప్పుడు కూడా తొక్కిసలాట జరిగేది కదా అప్పట్లో. వాటి కూడా నిర్మించిన ఇవన్నీ కూడా చేసుకున్నారు. కానీ ఈ మధ్యకాలంలో అవి పెద్దగా కనపడలేదు. చాలా నిర్లక్ష్యం అనేది చాలా క్లియర్గా కనపడుతుంది. చిత్ర యూనిట్ థియేటర్లోకి వెళ్ళి అభిమానులతో చూడటం అనేది మంచిదే, కానీ రద్దీగా ఉన్నప్పుడు పెద్ద పెద్ద హీరోలు ఉన్నప్పుడు కొంచెం వెళ్ళకన్నా పోవడమే మంచిది. దానివల్ల ఇలాంటి అనార్థాలు అనేది ఉంటాయి. ఎందుకంటే ఈ హైదరాబాద్ లాంటి ప్లేస్లో సినిమా హీరోలను చూడడానికి ఎగబడతారు జనాభా. ఇంకా ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కావాలంటే మల్టీప్లెక్స్లో వాటిలో ప్రత్యేకమైనటువంటి సెక్యూరిటీ ఉంటుంది. గతంలో కూడా ఎవరన్నా చూడాలంటే కూడా ప్రైవేట్ సైన్యం ఉంటుంది, వాళ్ళ మధ్యలో ఆపేశారు. కేవలం సినిమా హీరోలకు మాత్రమే, చిత్ర యూనిట్కి మాత్రమే లోపలికి అనుమతి చూడటం నేపథ్యం పడుతుంది. ఎందుకంటే వాటిని ఏఎంబి సినిమా హాల్స్ కానీ ఇటు ప్రసాద్ ఐమాక్స్ కానీ ఇవన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి అట్లా మీరు ప్లాన్ చేసుకోండి. అక్కడ మాత్రం గందరగోళం లేకుండా, ఒక హడావిడి లేకుండా అక్కడ మీరు ప్లాన్ చేసుకోండి. రెగ్యులర్ సెలబ్రేషన్స్ ఎట్లా ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం మీకు అలాంటి విషయంలో మీకు సహాయం చేయాలనుకుంటుంది. కాబట్టి మీరు కూడా అప్రోచ్ అవ్వండి. లోకల్ పోలీసులకి కంపల్సరీ మీరు టచ్లో ఉండి, ఒకవేళ వారి సిచ్యువేషన్ బాగలేనప్పుడు ఎవరు రావద్దని చెప్తుంటే మీరు అటువైపు వెళ్ళకపోవడమే మంచిది. మ్యాక్సిమం 90% మీరు చిత్ర యూనిట్ కానీ హీరో హీరోయిన్లు అందరూ కూడా థియేటర్లకు వెళ్ళి సినిమా చూడడం అనేది తగ్గిస్తే చాలా బెటర్ అనేసి కూడా ఆయన సూచన చేసినట్టుగా మనకు సమాచారం. ఆ తగ్గట్టుగా మీరు ఆలోచన చేయండి. అందరితో కూడా మీరు డిస్కస్ చేసుకుంటే, అన్ని డిపార్ట్మెంట్లతో కూడా మీరు ఇంటర్నల్గా కూడా ఈ మీటింగ్ అయిపోయిన తర్వాత డిస్కస్ చేసుకున్న తర్వాత మీరు రిప్రజెంటేషన్ తీసుకురండి అనేసి కూడా ఆయన చెప్పినట్టుగా మనకు సమాచారం అందుతుంది. అయితే రానా, ప్రధానంగా చూసుకుంటే సినిమా తీసే కథల్లో కూడా మార్పులు తేవాలని కూడా కొన్ని అభియోగాలు అయితే వస్తున్నాయి. ఎందుకంటే ఇప్పుడు పుష్ప 2 సినిమా చూసుకున్నట్టయితే ఎర్రచందనం స్మగ్లింగ్ అని, సో దీనికి యువత కూడా అట్రాక్ట్ అవుతున్నారు, యువత కూడా తప్పుదారు పట్టే అవకాశం ఉన్నాయి, కథల్లో కూడా మార్పులు రావాలంటూ కూడా కొన్ని వ్యాఖ్యలు అయితే వస్తున్నాయి. అసలు మరి వీటిలో ఏమన్నా మార్పులు చేసే అవకాశాలు ఏమన్నా ఉంటాయంటారా? అంటే ప్రతి ప్రభుత్వము ఇలాంటి మీటింగ్లు పెట్టినప్పుడు ఖచ్చితంగా ప్రతిపాదనలు చేస్తారు. కానీ సినిమా అనేది వ్యాపారం కాబట్టి వాళ్ళకి నచ్చిన ధరల్లో వాళ్ళు సినిమాలు తీస్తుంటారు, వాళ్ళకి నచ్చిన ధరల్లో వాళ్ళ కథలను అనేది ఎంచుకుంటారు. కాకపోతే దాంట్లో వైలెన్స్ కానీ దీంట్లో
అవి కొంచెం తగ్గించాలి. ఇంకోటి మాదక ద్రవ్యాల వినియోగము అలాంటివి తగ్గించాలి. లేకపోతే మహిళలపైన అఘాయిత్యాలకు సంబంధించి సీన్లుగా అవి కొంచెం తగ్గించాలనేసి కూడా ప్రభుత్వం ఎప్పటి నుంచి కూడా చెప్తుంటే దాని దగ్గరగానే సెన్సార్ బోర్డు ఉంటుంది. అలాంటివి ఏమైనా కూడా సెన్సార్ బోర్డు ఖచ్చితంగా కట్ చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది. సో అవన్నీ అయిన తర్వాత మాత్రమే సినిమా రిలీజ్కి వస్తాయి కాబట్టి వాటిపైన కూడా మొదటి నుంచి కూడా ఆయన చెప్తున్నారు. మాదక ద్రవ్యాల విషయంలో మాత్రం రాష్ట్ర ప్రభుత్వం చాలా క్లారిటీ ఉంది. ఆ క్లారిటీ అనేది కూడా వాళ్ళు చెప్పారు ఎంత సీరియస్గా ఉందనేది. సో అలాంటి సీరియస్ ఉంటేప్పుడు ముందుగా చిత్రీకరించేప్పుడు కొంచెం చూసుకోవడానికి కూడా చెప్పారు. దాంతోపాటు పోలీసుల్ని అగౌరవం పరిచే విధంగా కూడా ఏమైనా సీన్స్ పెడితే మాత్రం వాటి కూడా మీరు చెక్ చేసుకోండి అనేది కూడా వాళ్ళు చెప్తున్నారు. సమాజం మీద ఈ సినిమా ప్రభావం చాలా వరకు ఉంటుంది. దాంట్లో సన్మార్గంలో వాళ్ళని పోయేలాగా ఉండాలి కానీ ఎడ్యుకేటెడ్ అయ్యేలా ఉండాలి కానీ మొత్తానికి నెగిటివిటీలోగా ఉండే విధంగా కూడా మీరు కొంచెం తగ్గించుకుంటే బాగుంటుంది. ఆ వరకు కూడా మీ స్క్రిప్ట్లు కూడా రెడీ చేసుకుని చెప్తారు. దాంట్లో కొంతమంది ఒక్కొక్క జానర్లో ఒక్కొక్కటి వస్తాయి కాబట్టి ఎంజాయ్ చేసేటోళ్ళు ఉంటారు. కొంతమంది ఆ ప్రభావానికి లోనయ్యేటోళ్ళు కూడా ఉంటారు కాబట్టి కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల కూడా కంపల్సరీ వాటిపైన యువత మొగ్గు చూపే అవకాశం ఉండదు. ఎందుకంటే మొదట్లోనే చెప్తారు టొబాకో మద్యం కానీ తర్వాత డ్రగ్స్ నిర్మూలన కానీ వీటిపైన కూడా అవగాహన సంబంధించిన ఆ వీడియోలు మాత్రం ఎక్కువగా పెట్టుకోమనేసి కూడా ఆయన చెప్పినట్టుగా మనకు సమాచారం అవుతుంది. సో ఇప్పుడు దాదాపు 45 నిమిషాలు అయిపోయింది. ఇంకా ఇప్పుడే కొంతమంది అందరితో కూడా మాట్లాడుతున్నారు. సో మాట్లాడిన తర్వాత ఆ వీడియో ప్రదర్శించడం కూడా జరిగిపోయింది కాబట్టి ఇది జరుగుతున్నప్పుడే లోకల్ చిక్కడపల్లి సీఐని కూడా లోపలికి పిలిపించి వాళ్ళతో ఆ రోజు ఏం జరిగిందని కూడా మాట్లాడినట్టు తెలిసింది. సిపి కూడా లోపల ఉన్నారు కాబట్టి సిపి ఆనంద్ ఆయన కూడా యథార్థ సంఘటన గురించి చెప్పినట్టు తెలిసి దాంతోపాటు ఈ బౌన్సర్ల వినియోగం గురించి ప్రత్యేకంగా ప్రస్తావించినట్టుగా మనకు సమాచారం అవుతుంది. వారిని కట్టడి చేయాల్సిందే. వాళ్ళు ఇష్టారాజ్యంగా కూడా వాళ్ళు ప్రవర్తిస్తున్నారు. ఆ పోలీసుల పైన కూడా వాళ్ళు దాడి చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఇక మీదట వాళ్ళ ఆటలు సాగవు. సినిమా ఇండస్ట్రీలో బౌన్సర్ల వినియోగం ఎక్కువ ఉంటుంది కాబట్టి మ్యాక్సిమం తగ్గించుకోండి. మీరు సినిమా ఇట్లా ఈవెంట్లు ఉన్నా కానీ ప్రభుత్వం నుంచి సెక్యూరిటీని కూడా మేము కల్పిస్తామని కూడా చెప్పినట్టుగా మనకు సమాచారం అవుతుంది. కిరణ్, అయితే మనం ప్రధానంగా జరిగిన ఘటనలో చూసుకుంటే కనుక చాలామంది పోలీసుల్ని కూడా కించపరిచేలా కూడా కొంతమంది యూట్యూబ్లో కానివ్వండి సోషల్ మీడియాలో కూడా కొన్ని వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. సో అలాంటి వాళ్లకు ఈ మీటింగ్లో ఏమైనా చర్యలు తీసుకునే అవకాశం ఉందంటారు? డెఫినెట్లీ. ఎందుకంటే సంధ్యా థియేటర్ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత పోలీసులు 9:30 నిమిషాల పాటు వీడియో ప్రదర్శించిన తర్వాత కూడా మొన్నటి నుంచి చూస్తున్నాం కొంతమంది సోషల్ మీడియా వేదికగా అసలు అల్లు అర్జున్ రాకముందే ఈ సంఘటన జరిగింది అనేది కూడా కొంతమంది ఫేక్ వీడియోలు క్రియేట్ చేసి పెద్ద ఎత్తున కూడా వాళ్ళు వైరల్ చేస్తున్నారు. దీనిపైన తెలంగాణ పోలీసు చాలా గట్టిగానే నిన్న వార్నింగ్ ఇచ్చింది. ఇలాంటి తప్పుడు వీడియోలు కానీ ఆడియోలు కానీ ఏమైనా స్ప్రెడ్ చేస్తే మాత్రం కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఎందుకంటే యథార్థాలను దాచిపెట్టి పోలీసులపైన నెపం వేసే విధంగా పోలీసుల యొక్క పనితీరుని వారు కించపరిచే విధంగా కూడా వ్యాఖ్యలు చేసినా లేకపోతే వారు పోస్టులు చేసుకున్న వ్యక్తిగత అకౌంట్లలో ఖచ్చితంగా చాలా కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటామని కూడా పోలీసు కూడా వార్నింగ్ ఇచ్చింది. కాబట్టి అట్లాంటి దుస్సంబంధించినటువంటి ఎవరైతే ఫేక్ వీడియోలు కానీ ఇవన్నీ ప్రచారం చేస్తుంటారో అవన్నీ కూడా మీరు ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండి అవన్నీ నమ్మొద్దండి. ఎందుకంటే జరిగిన సంఘటన వేరు, బయట జరుగుతున్నటువంటి ఈ యొక్క ప్రచారం అనేది వేరు కాబట్టి వాటి మీద మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. సినిమా ఇండస్ట్రీ పెద్దలు కూడా ఇదే అంశాన్ని కూడా వారు ప్రస్తావించినట్టుగా మనకు